సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో చాలా మంది సొంత ఊర్లకు పయనమవుతున్నారు. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రారంభం కావడంతో చాలా మంది నగరం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది. గత 2 రోజులుగా విజయవాడ హైదరాబాద్ హైవేపై రద్దీ ఉన్నప్పటికీ ఇవాళ ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పట్టణంతో పాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. హైవేపై రద్దీ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చాలా రోజుల కింది నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో చాలా మంది సొంత ఊర్లకు పయనమవుతున్నారు. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రారంభం కావడంతో చాలా మంది నగరం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది. గత 2 రోజులుగా విజయవాడ హైదరాబాద్ హైవేపై రద్దీ ఉన్నప్పటికీ ఇవాళ ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పట్టణంతో పాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హైవేపై రద్దీ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చాలా రోజుల కింది నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు అనేవి బార్లు తిన్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పర్వదినంతో పాటు వరుస సెలవు దినాలు అంటే నిన్న సెకండ్ సాటర్డే, ఈ రోజు సండే, వరుస సెలవు దినాలతో పాటు సంక్రాంతికి సంబంధించిన ఒకటి సెలవులు కూడా రావడంతో పెద్ద ఎత్తున కూడా పట్నవాసులు మాత్రం పల్లెబాట పడ్డ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాల్లో వివిధ అంటే వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ మొత్తంగా కూడా తమ సొంత ఊళ్ళకు పండుగ కోసం చెప్పి బయలుదేరిన పరిస్థితి. దీంతో వాహనాలు అనేవి బార్లు పరిస్థితి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కనబడుతుంది. హైదరాబాద్ లో అంటే రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత బాట సింగారం దగ్గర నుండి మొదలైనటువంటి ఈ యొక్క వాహనాల రద్దీ అనేది గోదావరి వరకు కూడా కొనసాగుతున్న నేపథ్యం అవుతుంది. మధ్యలో పంతంగి టోల్ ప్లాజా, అదే విధంగా కోర్లపాట్ టోల్ ప్లాజా వద్ద మొత్తం వాహనాలు అనేవి బార్లు తీసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 16 టోల్ గేట్లకు గాను హైదరాబాద్ మార్గం వైపు కేవలం 4 టోల్ గేట్లు మాత్రం ఉంచేసి మొత్తంగా కూడా విజయవాడ రహదారి వైపు మలిచినటువంటి పరిస్థితి ఉంది. 12 టోల్ గేట్లను మొత్తం కూడా విజయవాడ రహదారికి కేటాయించారు. ఎందుకంటే వాహనాలు అనేవి చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి కాబట్టి వాహనదారులు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ టోల్ గేట్లు ఓపెన్ చేసిన పరిస్థితి నెలకొందుకు. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ అమలుతో ఉండటం, అంటే స్కానింగ్ కావడము, ఆ తర్వాత ఒక స్కానింగ్ కానటువంటి వాహనాలకు సంబంధించి వెంటనే ఆ యొక్క షార్ట్ గన్ ఉపయోగించేసి, హ్యాండ్ గన్ ఉపయోగించేసి వెంటనే ఆ వాహనాన్ని బయటకు పంపిస్తున్నారు. నిమిషానికి 20 వాహనాలు చొప్పున పంపిస్తున్నామని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మధ్యలో కొంత రోడ్డు పనులు అనేది నడుస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో చిట్యాల వద్ద, పెద్దకాపర్తి వద్ద రోడ్డు పనులు నడుస్తున్న నేపథ్యంలో అక్కడ మాత్రం వాహనాలు మాత్రం నిదానంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. సో వాహనదారులు నిదానంగా వెళ్ళాలి, వేగంగా వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిక బోర్డులు అనేవి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా వాహనదారులకు ఒకటే చెప్తున్నారు, ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, అంటే బ్లాక్ స్పాట్స్ ప్రభుత్వం గుర్తించేసి అక్కడ ఎక్కడైతే నిర్మాణాలు చేపట్టారో ఆ ప్రదేశాల వద్ద మాత్రం నిదానంగా వెళ్ళండి అని చెప్పారు. అదేవిధంగా వాహనదారులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి కూడా రాచకొండ సంబంధించినటువంటి పోలీసు విభాగం అయితే, నల్గొండ పోలీసు విభాగం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా టోల్ ప్లాజా నిర్వాహకులు వాహన రద్దీ దృష్ట్యా కూడా వాళ్ళ సిబ్బందిని కూడా పెద్ద మొత్తంలో పెట్టుకున్నారు. ఎవరైతే ఫాస్ట్ ట్రాక్ లేకుండా ప్రయాణం చేస్తున్నారో వారికి సంబంధించి సపరేట్ గా ఒక టోల్ గేట్ అనేది ఏర్పాటు చేసి ఉంచారు. దాంట్లో అక్కడ కూడా సిబ్బందిని ఎక్కువగా ఉంచేసి వాళ్ళని కూడా త్వరితగతిన పంపించే విధంగా చేశారు. అదేవిధంగా మధ్యలో ఎలాంటి ఒక ప్రమాదాలు జరిగినా కూడా దానికి సంబంధించి ప్రత్యేక అంబులెన్స్ ను ఏర్పాటు చేసి ఉంచారు. ట్రైన్లను కూడా అందుబాటులో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఉదయం నుండి అంటే గత 2 రోజులుగా ఈ రద్దీ అనేది కొనసాగుతుంది. రేపు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంటుంది నేపథ్యంలో అన్ని దగ్గర ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రం వాహనాలు అనేవి పెద్ద సంఖ్యలో బార్లు పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. పంతొమ్మిది టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మీద నిలిచిపోయాయి. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణంలో ఈ యొక్క వాహనాలు అనేవి చాలా నెమ్మదిగా ప్రయాణిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ సంస్థాన నారాయణపూర్ వెళ్లే మార్గం ఒకటి ఉంటుంది. ఆ మార్గం అది క్రాసింగ్ మార్గం. సో అక్కడ అటు ఇటు వాహనాలు వెళ్తుంటాయి కాబట్టి అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైనటువంటి పోలీసులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా దీనికి సంబంధించి
డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ఎక్కడైతే రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారో వెంటనే అదనపు సిబ్బందిని అక్కడికి పంపించేసి ఆ యొక్క రద్దీని సంబంధించిన ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో ఈ విధంగా హైదరాబాద్ నుంచి మొదలుకున్నటువంటి విజయవాడ వెళ్లే వరకు కూడా మార్గమధ్యంలో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. అదేవిధంగా దానికి సంబంధించి సిబ్బందిని కేటాయించారు. ఎక్కడ కూడా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజెంట్గా చూస్తే మాత్రం వాహనాల రద్దీ అనేది చాలా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. మనకు అందిన సమాచారం వరకు రాత్రి వరకు 1,50,000 వాహనాలు వెళ్ళినట్లుగా కూడా మనకు తెలియవస్తుంది. సో రేపటి వరకు ఈ యొక్క వాహనాల సంఖ్య మరో 1,00,000 పెరిగే అవకాశం అయితే క్లియర్ గా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.